నేను ఒక ప్రోగ్రాం ఇచ్చాను, జీరో పావర్టీ అని. అంటే పేదరికం లేని సమాజం. ఈరోజు కొంతమంది బాగా డబ్బులు సంపాదించుకుంటారు, వాళ్ళకి తెలివితేటలు కానీ అవకాశాలు వచ్చాయి. ఇప్పుడే వేదిక పైన కూడా ఇద్దరిని కూర్చొని నేను ఈ కార్యక్రమానికి ఒక పేరు కూడా పెట్టాను, మార్గదర్శి బంగారు కుటుంబం. ఈ ఊర్లో ఎన్ని బంగారు కుటుంబాలు ఉన్నాయో లిస్టు తయారు చేస్తాం. ఎంతమంది మార్గదర్శులు ముందుకు వస్తారో వాళ్ళ లిస్టు తయారు చేస్తాం. వాళ్లకు వెసులుబాటు ఎంతవరకు ఉందో వాళ్ళందరిని అడుగుతాం. నేను ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తాను. నేను రేపు ఇంకా డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులంతా మీకోసం సంపాదిస్తాను తప్ప నేను వేరే వాళ్ళ కోసం కాదు. ఈ రాష్ట్ర ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం నేను పడే శ్రమ గాని, ఈ ప్రభుత్వం పడే శ్రమ గాని. అలాంటప్పుడు మేము చేసే పనికి అదనంగా ఇలాంటి తెలివైన వాళ్ళు మీకు అండగా నిలబడితే నేను వారికి కూడా ఒక ఆలోచన ఇస్తాం, ఒక స్ఫూర్తినిస్తాం, వాళ్ళు చేసే పనికి గుర్తింపిస్తాం. నా ఆలోచన, నా జీవితాశయం ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను.